అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో రాచుకుంది రాజకీయ వేడి. వీరించి హాస్పిటల్ ఎదురుగా ఎంఐఎం ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను చించివేశారు బీజేపీ నేత మాధవీలత. ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను బీజేపీ నేత మాధవీలత చించివేయడంపైన తీవ్ర చర్చ మొదలైంది. అయితే ఎంఐఎం నేతలపైన ఘాటు విమర్శలు చేశారు మాధవీలత. ఇఫ్తార్ విందుల నిర్వహణ తీరుపైన కూడా మాధవీలత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ ఇఫ్తార్ విందు అంటే ఏసీ గదుల్లో, ఫంక్షన్ హాల్స్లో కేవలం ధనవంతులకి ఇచ్చేది మాత్రమే కాదని ఆమె తెలిపారు. అయితే మొత్తం మీద ఇఫ్తార్ విందు అనాథ ఆశ్రమాల్లో అభాగ్యులకు, ఆకలితో ఉన్నటువంటి పేదలకు అందాలని కూడా మాధవీలత వ్యాఖ్యానించారు. రంజాన్ యొక్క విశిష్టత, ఇఫ్తార్ అంటే ఏంటో ఎంఐఎం నేతలు ముందుగా తెలుసుకోవాలని కూడా హితో పలికారు. ఇంతకీ మాధవీలత ఏమన్నారో ఓసారి చూద్దాం. गरीबों को खिलाना, जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर वो जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, ये गुणवा है देखो बच्चों का, वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपए खर्च कर पैसा वाला को नहीं खिलाते भाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। हमारे इफ्तार पार्टियों के ऊपर उंगली उठाते हैं। अरे ये कोई हमारी जाती पार्टी नहीं है, ये इफ्तार की दावत है जहां हम ये जो तैयारी कर रहे हैं अल्लाह की रजा के लिए तैयारी कर रहे हैं और उसकी आमद के लिए ये जोश और खुरूज से काम कर रहे हैं। जो अल्लाह की रजा के लिए रोज़ा रहता है और जो अल्लाह की रजा के लिए रोज़ा रख रहा है और उसके रोज़े खुलाने के लिए अगर हमें और लुटना पड़े लुटेंगे और इनके दूसरों के साथों पे सांपा लूटना है लुटाएंगे, मगर हम हमारे रोज़े को बड़ी जोश और खरूर से मनाएंगे और इंशाअल्लाह ताला नामपल्ली की सरजमीन से ये पैगाम देंगे कि हम यहाँ पर एक अजीम और शान इफ्तार की दावत रखे हैं जहाँ पे हर कोई यहाँ पे इनवाइटेड है, हर किसी को दावत है, अमीर को दावत है, गरीब को दावत है और यहाँ पर इंशाल्लाह एक बड़ी अजीम पैमाने पे मजलिस इत्तेहादुल मुस्लिमीन के लिए की जानिब से इफ्तार की दावत रखी गई है। मैं तमाम नौजवानों से, मेरे बुजुर्गों से, हर किसी से अदबन गुजारिश करता हूँ कि कल यहाँ पर आइए और आकर इस इफ्तार की दावत को कामयाब करिए। और कुछ शरपसंद लोग जो आज एक तोहमत और कुछ अफसाना करने की कोशिश करें, उनको कल हम अपने सरों के समंदरों से जवाब देंगे, उनको हम अपनी ज़बानों से जवाब नहीं देंगे, हमारे इत्तेहाद से जवाब देंगे। और मुझे यकीन है कल ईदगाह से एक अजीम व शान इत्तेहाद की दुआ होगी और इस दुआ में आप और हम आमीन कहेंगे इंशाअल्लाह ताला। बस आप तमाम से अदबन అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారి రాజకీయ వేడి రాజుకుంటున్నటువంటి పరిస్థితి, మాధవీలతకి కౌంటర్గా ఎంఐఎం నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బంజారా హిల్స్ ఏదైతే రోడ్ నెంబర్ 12 సర్కిల్ ఉందో ఆ కూడలి దగ్గర మొత్తం కూడా దాదాపు 3 ఫ్లెక్సీలను అతికించిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పెద్ద కటౌట్లతో కూడా 3 ఫ్లెక్సీలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే రోజా నిర్వహిస్తున్నటువంటి ముస్లిం నాయకులందరూ కూడా ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను అయితే అక్కడ పెట్టిన పరిస్థితి ఉంది. సో అవి చూసినటువంటి విరించి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినటువంటి మాధవీలత అక్కడ విరించి హాస్పిటల్ పక్కనే ఉంటది కాబట్టి ఆమె చూసి అక్కడ ఆ 3 ఫ్లెక్సీలను కూడా చింపేయడం ఒక్కసారిగా ఇటు హైదరాబాద్ లో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ముఖ్యంగా ఆమె ఆ ఫ్లెక్సీలను ఆమె సొంతంగా చించివేయడంతో పాటు సో కొంత కీలక వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇఫ్తార్ విందు అంటే మొత్తం కూడా రోడ్ల పైన ఇఫ్తార్ విందు పేరుట ఫ్లెక్సీలు పెట్టి మొత్తం కూడా రోడ్డును బ్లాక్ చేస్తా ఉన్నారు. అసలు సీసీ కెమెరాలు కనబడట్లేవు. సో మరి ఎందుకు ఇంత పెద్ద ఫ్లెక్సీలు పెడుతున్నారంటూ కూడా ఎంఐఎం నేతలను ఆగ్రహించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు అసలు ఈ ఇఫ్తార్ విందు అంటే ఏంటో తెలుసుకోవాలి ఎంఐఎం నేతలు. ఇఫ్తార్ విందు అంటే ఏసీ గదుల్లో, ఫంక్షన్ హాల్లో కొంత ధనవంతులు ఇచ్చే విందు కాదని తెలుసుకోవాలి. ఇఫ్తార్ విందు అంటే అనాథ ఆశ్రమాల్లో అంటే అభాగ్యులకు, ఆకలితో ఉన్న పేదలకు అందరికీ కూడా అందాలి. సో అది ముఖ్యంగా ఎంఐఎం నేతలు తెలుసుకోవాలంటూ కూడా ఆమె రాజకీయ విమర్శలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విందు అంటే ఇఫ్తార్ విందు అంటే పెద్ద రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళు అంటే పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకునేది ఈ ఇఫ్తార్ విందు అనే కోణంలో కూడా కొంతమంది చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి కూడా ఆమె విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇటు ఎంఐఎం నేతలు కూడా దానిపైన స్పందించినారు. మరి ఎంఐఎం మాధవీలత
ఎప్పుడు కూడా ఎంఐఎం కు ఆపోజిట్ గా మాట్లాడుతూ ఉంటది, ఎప్పుడు మా 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 గురించి మాట్లాడుతూ ఉంటది, ఎంఐఎం నేతల గురించి మాట్లాడుతూ ఉంటది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, మాధవిలత కావచ్చు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మేము ఏదైతే మా రోజా గాని మా ఇఫ్తార్ విందు గాని అందరూ ఎవరు వచ్చినా లోపలికి ఇఫ్తార్ సమయంలో ఎవరు వచ్చినా, ఏ ముస్లిం వ్యక్తి వచ్చినా గానీ అందరికీ అక్కడ ఇఫ్తార్ విందు అనేది ఉంటది. సో ఉన్న వాళ్ళు వచ్చినా లేని వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా గానీ మరి అల్లా కరుణిస్తాడు కాబట్టి అందరికీ ఇస్తున్నాము. ఇట్లా తెలియని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా మరి ఎంఐఎం నేతలు ఆమె కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం కూడా ఒక్కసారిగా ఏదైతే రోడ్ నెంబర్ 12 సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఒక్కసారిగా ఆమె ఫ్లెక్సీలు చింపేయడం, ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఆమె చింపేసినటువంటి తీరును ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒక్కసారిగా రాజకీయ వేడి రాచుకుందని చెప్పుకోవాలి. ఇఫ్తార్ విందు కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను చించివేశారు బీజేపీ నేత మాధవీలత. అయితే ఎంఐఎం పార్టీ ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు ఫ్లెక్సీలను కూడా ఆమె చించివేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి చర్చకు దారితీస్తుంది ఈ సంఘటన. ఎంఐఎం నేతలపైన కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మాధవీలత. ఇఫ్తార్ విందు నిర్వహణ తీరు కేవలం తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే మాధవీలత చేసినటువంటి కొన్ని కామెంట్స్ను ఒకసారి మనం పరిశీలిస్తే, సో రంజాన్ అనేది ఇఫ్తార్ విందు అంటే కేవలం ఏసీ గదుల్లో, ఫంక్షన్ హాళ్లలో కేవలం ధనవంతులకి మాత్రమే ఇచ్చేది కాదు అని కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. సో ఇఫ్తార్ విందు అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి అభాగ్యుల కోసం, అదేవిధంగా నిరుపేదల కోసం, ఆకలితో ఉన్నటువంటి పేదలకు అందాలని కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే రంజాన్ యొక్క విశిష్టత, ఇఫ్తార్ అంటే ఏంటో ఎంఐఎం నేతలు ముందుగా తెలుసుకోవాలని కూడా ఆమె హితబోధ చేశారు. సో మాధవీలత వ్యాఖ్యలపైన కూడా అటువైపు ఎంఐఎం నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు పదే పదే మాధవీలత కామెంట్ చేస్తున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం. సాధారణంగా హైదరాబాద్ 2024 ఎన్నికల టైంలో ఆమె పోటీ చేసినటువంటి పరిస్థితుల దగ్గర నుంచి సో బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారినటువంటి తీరును కొంతవరకు కనబడుతున్నా, తాజాగా రంజాన్ ఇఫ్తార్ విందు వ్యవహారం మాత్రం మరోసారి రాజకీయ ప్రకంపనలు రేపినటువంటి సిచ్యువేషనే కనబడుతుంది.